అది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దానికి ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో జిల్లాల్లో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేసి దానికి ఈరోజు ఈ కార్యక్రమం మన ఒంగోలు పార్లమెంట్లో పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ దీనికి సభా అధ్యక్షులు సహచర శాసనసభ్యులు అదేవిధంగా మన ఉగ్ర నరసింహారెడ్డి గారు అదేవిధంగా ముఖ్య అతిథులుగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జిల్లా మంత్రివర్యులు ఆనవ నారాయణ రెడ్డి గారు అదేవిధంగా మన జిల్లా మంత్రి గారు స్వామి గారు అదేవిధంగా మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు అదేవిధంగా పెద్దలు పారు మన జేసీ అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా ఈరోజు చేసినటువంటి మన కలెక్టర్ గారు అదేవిధంగా జేసీ గారు ఎస్పీ గారికి కూడా అధికారులు అందరికి కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరపున వాళ్ళకి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వచ్చినప్పుడు చూసాం, మాకేమో బయలుదేరేటప్పుడు తెలిసింది సీఎం గారు పొగాకు దాని మీద ఇవాళ మీటింగ్ పెట్టారు 3 గంటలకు అందరు రండి అని చెప్పి. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఏమో స్టాల్స్ కానీ బాగా ఆర్గనైజ్ చేసి ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేశారు. ఎక్కువసేపు 3 దాకా మీ అందరితో ఉండాలని మాకు అందరికీ ఉంది. కాకపోతే ఉండే పరిస్థితుల వల్ల ఈరోజు చైర్మన్లు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడి వాళ్ళ సందేశాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి, అవన్నీ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చి ఏదో మెయిన్ వాళ్ళని మాట్లాడేసేసి వెళ్ళే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి 2 ఏళ్ళ పాలనలో మీ అందరికి కూడా తెలుసు, ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన చంద్రబాబు నాయుడు గారి గురించి మీ అందరికి కూడా తెలుసు. ఆయన గవర్నమెంట్ వచ్చింది అంటేనే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన వచ్చినప్పుడల్లా కూడా అభివృద్ధి అనేదే సంక్షేమంగా, అభివృద్ధిని ఏ విధంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఎప్పుడు కూడా ఆయన ఉన్న కాలంలోనే అభివృద్ధి జరగటం మన రాష్ట్రంలో మనం చూసాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారనేది కూడా మనందరికీ కూడా తెలుసు. అభివృద్ధి అనేది లేకుండా 10 లక్షల కోట్ల అప్పుతోటి ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి, అంతకుముందు 5 సంవత్సరాలు ఉన్నప్పుడేమో మనం బైఫర్కేషన్లో 16,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి మనం వచ్చాం. ఆ తర్వాత మళ్ళా ఆయన ఒకసారైన అవకాశంతో ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 10 లక్షల కోట్లతోటి ఆయన ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కక్ష సాధింపులతోటి ఒక్కనన్నా కంపెనీలు వచ్చినాయని కూడా వెనక్కి పంపించి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కానీ ఏదీ లేకుండా ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించడం చూసాం. ఆ తర్వాత ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ కూటమిని పెట్టిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా మన మోడీ గారు ఆశీస్సులతోటి ఈరోజు రాష్ట్రాన్ని అనేక రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు మనం సూపర్ 6 పథకాలు కూడా మనం ఏ విధంగా ఈరోజు మనం చేస్తున్నాం అనేది కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా 31వ తారీఖు ఆదివారం వస్తుందంటే 31 ఇస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగస్తులకు అదివరకు జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలవని పరిస్థితులు ఉండేది. వాళ్ళందరికీ కూడా టయానికి వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం. పెన్షన్లు ఇంకా చాలామందికి కూడా రావాల్సినవి ఉన్నాయి, దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా ఒక 6-7 లక్షల మందికి మన రాష్ట్రంలో ఉన్నాయి, అవి కూడా తొందరలోనే అవి కూడా ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ఉండే ఆర్థిక ఇబ్బందులతోటి ఈ పథకాలకు కూడా అన్నీ కూడా మనం చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు నిలుపుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తల్లికి వందనం కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభావ కానీ, శ్రీశక్తి కానీ, దీపం 2 కానీ, అదేవిధంగా మత్స్యకారుల సేవ కానీ, ఆటోలకు కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా మిస్ కాకుండా ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వం టయానికి అన్నీ కూడా అందిస్తా రాష్ట్రంలో అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం మనం చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రంలో 89,000 కోట్లు ఈరోజు సంవత్సరానికి ఖర్చు పెడతా ఉంది ఈ సంక్షేమ పథకాలకి. కాబట్టి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఇంకా కూడా మాకు పని కాలేదో లేకపోతే మాకు అది రాలేదు ఇది రాలేదు అనుకునే వాళ్ళకు కూడా నేను ఒకటే మీ అందరికి కూడా తెలియజేసేది, ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. టైము సందర్భం వచ్చినప్పుడు అన్నీ కూడా వస్తాయి, వెనక ముందుగా వస్తాయి. ఈలోపే ఏదో విధంగా మనకు జరగలేదనేది మాట్లాడుకోవటం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి మనం చేస్తున్న పనులేంటి, మనం ఎంతమందికి ఉపయోగపడుతున్నాం. ఈరోజు రెవెన్యూ సమస్యలు విపరీతంగా ఉంటే కూడా రెవెన్యూ సమస్యల కోసం ఈరోజు దానికి ప్రజా దర్బార్లు కూడా పెడుతున్నాం, అన్ని నియోజకవర్గాల్లో పెడుతున్నారు. కలెక్టర్ గారు దానికి ముందుంటున్నారు. ఉండి ప్రజా దర్బార్లో ఎక్కడెక్కడ రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, రెవెన్యూలో విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లాస్ట్ టైంలో విపరీతమైన కబ్జాలు జరిగినాయి, వాళ్ళని చనిపోయిన సర్టిఫికేట్లు కూడా ఇచ్చారు.
అదేవిధంగా వాళ్ళ పేర్లు ఆన్లైన్లో మార్చేశారు. రిజిస్ట్రేషన్లు మనుషులు ఉండగానే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్లు కూడా మారిపోయినాయి. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటా ఈరోజు వచ్చిన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి అన్నీ కూడా వెనక ముందుగా అన్నీ కూడా చేస్తున్నాం. ఈ ప్రభుత్వం చేసేది ఎవరు కూడా ప్రశాంతత లేకుండా ఈరోజు అందరం కూడా కష్టపడుతున్నాం. అందరం కూడా టైం ఉండే దాంట్లో మాకు ఇచ్చిన ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే అక్కడి నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ మనకు ఉండే కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ లేకపోతే వచ్చిన సమస్యలు కానీ మేము ఎమ్మడబడి అందరం కూడా బాగుపడాలి, మన జిల్లా బాగుండాలనేది కూడా మేము అందరం కూడా కలిసి చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జిల్లాకి 3,192 కోట్ల రూపాయలు సంవత్సరానికి మనకు సంక్షేమ పథకాల్లో ఖర్చు పెడుతున్నారు. ఈరోజు దగ్గర 90,000 కోట్లు రాష్ట్రానికి పెడుతున్నారంటే మనం ఈ కాకుండా ఇంకా మిగతాయి కూడా ఏదైతే అన్నా క్యాంటీన్లు కానీ ఇవన్నీ అయితే 1,00,000 కోట్ల పైన ఈరోజు రాష్ట్రం ఖర్చు పెడతా ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు పోయినసారి కూడా మనం చూసాం, వాళ్ళ పేర్ల మీద ఉండే పాస్బుక్లు కూడా వాళ్ళ ముద్రలు వేసుకొని పాస్బుక్లు ఇచ్చేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళ ఆస్తులు చేయాలని చెప్పేసి కూడా చూడటం జరిగింది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళీ ఆ రోజు ఎన్నికల ముందు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఖచ్చితంగా కూడా మేము చూస్తాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళా పాస్బుక్లు డిజిటల్ పాస్బుక్లు ఇస్తామని చెప్పేసి ఆయన ఏదైతే మాట ఇచ్చాడో దాని ప్రకారంగా ఈరోజు రైతులందరికీ కూడా వాళ్ళ ఎక్స్టెండ్ ఎంత ఉంది, మనం ఎక్కడికో రిజిస్టర్ ఆఫీసు పోయి చూసుకోకుండా ఈరోజు మన పాస్బుక్లోనే డిజిటల్ కోడ్లో చూసుకునే విధంగా ఈరోజు ఆ పాస్బుక్లు కూడా అందరికి ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఉద్యోగాలు కానీ అదేవిధంగా ఉపాధి లక్ష్యంగా తీసుకొని మన లోకేష్ గారు కూడా ఈరోజు 23 లక్షల కోట్లను ఈరోజు మన పెట్టుబడులు కూడా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు. దానికి ఆల్రెడీ బీపీసీఎల్ వచ్చింది, ఇండోసోల్ వచ్చింది. అదేవిధంగా ఇలాంటి మేజర్ కంపెనీస్ని కూడా తీసుకొచ్చి ఉద్యోగాలు కూడా చదువుకున్న వాళ్ళకి ఎక్కడికో పోకుండా మన రాష్ట్రంలోనే ఉండే విధంగా వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్రయత్నంలో ఎవరూ లోపం లేకుండా ఈరోజు అందరూ కూడా కలిసి రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలని మాత్రం అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు ఉండే పరిస్థితులను కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకొని మనం అందరం కూడా చేసుకోవాలని కూడా తెలియజేస్తూ ఒంగోలులో కూడా మన నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉన్నాం. మీ అందరికి కూడా తెలుసు, ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒంగోలులో కూడా అన్ని విధాలుగా కూడా హంగులతోటి అదేవిధంగా ఇబ్బందులు లేకుండా అన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, దానికి ఇంకా ఎక్కువ టైం లేదు, అక్కడ ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ అందరితో మళ్ళా కూడా కలుస్తాం. తప్పకుండా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే ఈ ఆర్గనైజ్ చేసిన అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. CMR గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో CMR జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. CMR జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.